స్తోత్రం. దేవుని నామంలో జీజస్ ఆల్మిటీ గాడి కుటుంబ సభ్యులకి నా వందనాలు. అలాగే దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అలాగే ఈరోజు మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను సాక్ష్యము చెప్పాలంటే నాకు నేను ఏం చేశాను, నేను నా గురించినే ఎవరో నన్ను మంచి అన్నారు అన్న విధితోటి నేను సాక్ష్యం చెప్పలేకుండా ఉండేదాన్ని. అయితే జాషువా బ్రదర్ గారు నన్ను చాలా బలపరిచారు వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారానే. సాక్ష్యం చెప్పాలమ్మా, చెప్పకపోతే నీ సాక్ష్యం నీలోనే పెట్టుకుంటే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నీ సాక్ష్యం వల్ల కొందరు విని ఒకవేళ ఈమె ఎంత బాగా దేవునిలో ఎదిగింది కదా అని తెలుసుకుని వాళ్ళు కూడా మారడానికే సహాయపడతారు అనేసి నన్ను చాలా బలపరిచారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నేను చాలా సంవత్సరాల నుంచి కోయిట్లో పనిచేస్తున్నాను అన్నాను కదండి. అయితే ఇక్కడ యజమానులకి లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే నిన్నటి దినాన్నే మా పండుగ జరిగింది. ఇక్కడ బక్రీద్ పండుగ కదా మొన్న. అయితే మొన్న జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే అందరూ మా సెటాని అక్క చెల్లెళ్ళు వాళ్ళు పని మనుషులు వాళ్ళందరూ ఉంటారు. అయితే నన్ను పిలిచినప్పుడు లోపలికి నన్ను పిలిచారు ఏదో పని చేయటానికి. అయితే నేను పని చేయటానికి వెళ్తే లోపలికి మేరీ అని నన్ను చక్కగా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కదా, అందుకని ఆప్యాయంగా మాట్లాడి మేరీ ఏంటి చిక్కుపోయావు అనేసి నన్ను మా సెటాని అంటున్నారు వాళ్ళు. మేరీ ఎందుకని చిక్కుపోయింది, పని ఎక్కువ చెప్పేస్తున్నావు మేరీకి, మేరీ మంచిది, ఎందుకు చెప్తున్నావు అలా పని, తను చెప్పకపోయినా చేస్తుంది అన్న ఇదితోటి మాట్లాడుతున్నారు. అయితే మా సెటాని నా మీద కోపడుతుందేమో వీళ్ళు ఇలా అంటున్నారేంటి ప్రభు అనుకుని మనసులో అప్పుడే అనుకుంటున్నాను. వెంటనే వాళ్ళు మా సెటాని అంటుంది, మేరీకి నేను పని చెప్పను, మేరీ నా ఫ్రెండు అని చెప్పింది. అరబీలో సదీక్ అంటారు, సదీక్ అని. అయితే మేరీ నా సదీక్ అన్నది నిజంగా ఎంత గొప్ప, అందరిలో కూడా నిజమే చాలా మంచిది మేరీ అని అంటుంటే నాకైతే ఎందుకు ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించావు అని నాకు చాలా బాగా ఎంతో బాధ, ఎంతో ఆనందము కలిగింది. అయితే ఈ విషయమే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా మా సెటని అలాగే నన్ను ఎప్పుడు కూడా నన్ను అందరిలో గౌరవించలేదు. ప్రతిదానికి ఏదోటి మేరీ అస్తమాట అన్నీ మర్చిపోతుంది, చెప్పిన పని చేయదు, ఇలాగని చెప్తూ ఉండేది. కానీ ఇలాంటిది నేను మొన్న అలా అనటంతో నాకు చాలా సంతోషం వేసింది ఈ విషయము. ఎందుకంటే నేను ఈ గ్రూపు జీజస్ ఆల్మిటీ గాడు గ్రూపులో జాయిన్ అయిన కాడి నుంచి నాకు అన్ని ఆశీర్వాదాలే. దేవుని కృపను బట్టి ఈ వాక్యాలు వినటము నేను తప్పిపోకుండా ప్రతి వాక్యము నాలోను అనుభవంగా చెప్పిన మాటలు విని నడుచుకోవటము. అయ్యో పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదింతాడన్న మాటలు నన్ను ఎంతో బలపరిచాయి. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ గ్రూప్లో ఉంటూ కూడా నేను బ్రదర్ గారి వాక్యాలు వింటూ కూడా నేను వేరే వాళ్ళు వాక్యాలు కూడా వింటూ ఉన్నాను. సమయాన్ని బట్టి దేవుడు అంత సహాయం దయచేశారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ విషయము మీతోటి పంచుకోవాలని ఆత్మీయ సహవాసము నాకుంటే నేను ఇంకాను ఎదగాలని ఈరోజైతే నాకు లేవగానే ఒక వాక్యము నాకు ఒక సిస్టర్ పంపించారు. ఏంటంటే వాక్యం, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గారు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఆ మాట. అయితే నాకు అప్పుడే ఆ సిస్టర్కి ఫోన్ మాట్లాడి పెట్టాను నేను. అక్క ఎంత బాగుంది వాక్యము, నిజంగానే నేను అంతకుముందు వాక్యం తెలిసినా కూడా నేను లెక్క చేయకోకుండా ఉన్నాను. కానీ ఇప్పుడు అయితే వాక్యం చూసి నా బ్రతుకులో నేను అన్వయించుకుంటున్నప్పుడు దేవుడు నన్ను ఇంతగా అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా మహాభివృద్ధి నాకు అని నేను చాలా సంతోషించాను. ఆ విషయం మీతో పంచుకోవాలి, మీతో సహోదరులుగా పంచుకోవాలని, ఇంకనూ దేవుని గురించి ఎన్నో తెలుసుకోవాలని ఆసక్తి నాలో ఉంది.
అందుకు దేవుడు సహాయం చేయాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె